హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు మనం ఉల్లి పోగులు అంటారు కొంతమంది ఎర్రగడ్డ కోగులు అనేసి కూడా అంటారు. అందరికీ తెలిసే ఉంటాయి. చాలా టేస్టీగా సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు దొరికినట్టయితే ఈ ఉల్లి పోగుల్ని నేను ఒక కట్ అయితే తీసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యే లోపల తక్కువగా వస్తుంది కాబట్టి ఇలా కొద్దిగా ఎక్కువగా తీసుకొని పైన అంతా బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకున్న ఉల్లి పోగులు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి, తెల్లగడ్డ, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొనేసి ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకునే తర్వాత ఇప్పుడు తెల్లగడ్డ కొద్దిగా ఎక్కువగా అయితే తీసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకునే తర్వాత ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా ఇలా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా ఇలా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పోగులను కూడా వేసుకొనేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొనేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొనేసి మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే కలరు చేంజ్ అయిపోయి మాడిపోతాయి, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఉల్లి పోగులు టేస్ట్ అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఫ్రై చేసుకున్నామంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, అలానే శనగగింజల పొడిని ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొనేసి హై ఫ్లేమ్లో ఈ ఉప్పు కారాలంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా 2 to 3 మినిట్స్ పాటు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు కారాలంతా ఈ ఉల్లికాడలకి పట్టే విధంగా ఇలా మిక్స్ చేస్తూ హై ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకున్నామంటే టేస్టీగా ఉల్లికాడలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.